రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి కూటమి ప్రభుత్వమే కారణమని పోలవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమికి ఓట్లు వేసిన ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ వంటి ప్రాథమిక అవసరాల సరఫరాలో కూడా ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. పెట్రోల్ బంకుల్లో సరిపడా నిల్వలు లేకపోవడంతో రేషన్ విధానం అమలు చేస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. పెట్రోల్ బంకుల్లో ఎక్కడైనా కానీ ఇది పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు కానీ రైతులు కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. పక్కనున్న తెలంగాణలో లేదు, కర్ణాటకలో లేదు, తమిళనాడు లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇలాంటి నో స్టాక్ బోర్డులు పెట్టారంటే ఇది మాఫియా, ముమ్మాటికి దోపిడీ. ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు బ్లాక్ చేసి ఈరోజు ప్రజల్ని దోచుకుంటున్నారు. ఈ ఉసురు చంద్రబాబు నాయుడు గారికి కూటమి తగులుద్ది. ఈరోజు రైతులు ముమ్మరంగా వ్యవసాయం చేసే సమయంలో ఈరోజు డీజిల్ లేదు, పెట్రోల్ లేదు. అదేవిధంగా అంబులెన్సులు కూడా ఈరోజు డీజిల్ లేక అంబులెన్స్లు ఎక్కడంటే అక్కడ ఆగిపోయింది. ఈరోజు రోగులు కూడా మరి రోడ్డు మార్గ మధ్యంలోనే ఈరోజు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే ఆర్టీసీలో కూడా ఈరోజు ఆర్టీసీ బస్సులు కూడా ఈరోజు మరి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. అలాగే రవాణా వ్యవస్థ అయితే మొత్తం కూడా స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఆయన చేమ పుట్టినట్టు లేదు. ఆయన ఈరోజు పోలీసులు పెట్టి మరి నిరసన కార్యక్రమాలు ఆపాలని ఆయనకి ఉన్న శ్రద్ధ ఈరోజు పెట్రోల్, డీజిల్ని మరి అందుబాటులోకి తీసుకురావాలనే శ్రద్ధ ఈరోజు లేదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి ప్రజలు అక్కర్లేదు. ఎందుకంటే ఆయనకి అధికారం ఇచ్చారు. ఈరోజు ఆయన సంపద సృష్టిస్తున్నాడు. ఆయన సంపదను ఆయన సృష్టించుకున్నాడు. ప్రజల్ని వికరణ చేశాడు. ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు టీలో నించొని పెట్రోల్, డీజిల్ మరి కోసం ఎదురు చూస్తున్నారంటే ఎంత అసమర్థమైన ప్రభుత్వం ఉందో ఈరోజు ఈ రాష్ట్రంలో అని అర్థమవుతుంది. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు మేల్కొని ఇప్పుడైనా కానీ ఈ పెట్రోల్, డీజిల్ ని అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకి అందించాలని మేము డిమాండ్ చేస్తాం. చూపించండి సార్, చూపించండి. అధ్యక్షులు గారు సాక్షులు